హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. సో ఈ రోజు ఇంకొక వీడియోతోని రియాక్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అయితే కొత్తగా అయితే చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది మర్చిపోకుండా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోస్లోకి వెళ్ళిపోదామా. సో ఈ రోజు వీడియోలో ఏంటి అని అంటే ఎక్కువ మీరు కిడ్స్ అండ్ పెట్స్ గురించి చూస్తారనమాట. వాళ్ళ క్యూట్ మూమెంట్స్ మనం చూస్తాము. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వీడియో చూడండి. ఈ బాబు పాపం స్టార్టింగ్ ఏడుస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు ఒక స్టంట్ చేస్తాడు. సో ఆ స్టంట్ చేయడానికి పాపం ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాడేమో, ఈరోజు సక్సెస్ఫుల్ అయింది అది ఆ బాబుకి. అండ్ ఆ స్టంట్ చేసే ముందు హీ వాజ్ క్రయింగ్. అండ్ ఈ క్యూట్ మూమెంట్ చూడండి, వాళ్ళ డాడీ ఏదో తింటుంటే బాబు ఎలా చూస్తున్నాడు. అండ్ ఇప్పుడు నవ్వుతాడు చూడండి, చాలా క్యూట్ కదా. అండ్ సో ఈ బాబుకి స్నానం చేపిస్తున్నారు. అండ్ స్నానం చేపించేటప్పుడు అసలు ఏం జరుగుతుంది అబ్బా నాకు అని అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు అనమాట. అండ్ సూపర్ క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళ బంప్స్ చూస్తుంటే వెనకాల నుంచి. అండ్ ఈ డాగ్ డక్ని తీసుకొని వచ్చేస్తుంది. తను ఆ డక్ని తీసుకొని వస్తుంటే కూడా డాగ్ తను వెనకాల ఓనర్ ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ చేజ్ చేస్తుంది కదా. పడిపోతాడు చూడండి బాబు, అయ్యో పడిపోయాడు. సో ఈ డాగ్ చూడండి, ఆ స్కేటింగ్ దాని మీద పాపం ఇట్లా వద్దామని అనుకుంది. ఫస్ట్ టైం పాపం వాటర్లో పడిపోయింది. దానికి సెకండ్ టైం అర్థమైంది, అమ్మ నేను వాటర్లో పడిపోతాను అని చెప్పి దాన్ని వదిలేసింది అనమాట. అండ్ తనకి భయం లేదు, యాక్చువల్లీ వాటర్ అంటే భయం లేదు, హ్యాపీగా వాటర్లో దిగిపోయి స్విమ్మింగ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ డాగ్ హెలికాప్టర్ స్టైల్లో తన తోకని తిప్పుతూ ఉంటుంది. అండ్ ఆలోచిస్తూ ఉంటారు కదా ఎవరన్నా కానీ, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ పెట్టడం. అండ్ ఈ బాబు స్పూన్కి మీట్ ఆఫర్ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళ మమ్మీ దారం కట్టి అలా తినిపిస్తుంది. అండ్ ఈ డాగ్ని మీరు నాకు తెలిసి అందరూ చూసుంటారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అసలు ఎంత హ్యాపీగా తింటూ ఉంటుంది కదా. అండ్ ఎవరైతే ఈ డాగ్ ఓనర్ ఉన్నారో, ఈ డాగ్ అయితే రియల్లీ చాలా లక్కీ. మంచిగా డైలీ డిఫరెంట్ ఫుడ్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ డాగ్ ఏమో హ్యాపీగా తినేస్తుంది. ఆ డాగ్ అనేది తింటూ ఉంటే మనకు కూడా కొంచెం క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా, మనకు కూడా తినాలనిపిస్తుంది. మంచిగా ఆల్ వెజ్జెస్ పెడతారు, ఒక్కొక్కసారి మీట్ పెడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు రైస్ కూడా ఎంత మంచిగా తినేస్తుంది. ప్లేట్ అయితే సూపర్ క్లీన్ అయిపోతుంది. వాళ్ళు తినేటప్పుడు, ఆ డాగ్స్ తినేటప్పుడు ఆ సౌండ్స్ అనేవి కొంచెం మనకి డిఫరెంట్ వైబ్రేషన్ ఇస్తూ ఉంటుంది మెయిన్గా మన బాడీకి. క్యూట్ చైర్ చూడండి పాపం, ఆ చైర్లో కూర్చోడానికి ట్రై చేస్తుంది ఈ బేబీ. అయ్యో చాలా పెద్దగా అయిపోయింది కదా పాపకి చైర్. నువ్వు కూర్చోలేవమ్మా దాంట్లో, కూర్చున్నావా? ఈ ర్యాట్ని చూడండి. యాక్చువల్లీ తను నెయిల్ కట్టర్తోని ఈ ర్యాట్ టీత్ అనేది కట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫైనల్లీ అయితే కొంచెం కట్ చేస్తారు. ఎంత షార్ప్గా ఉంటుంది కదా. చూడండి, నేను ఇందాక చెప్పాను క్రియేటివిటీ అనేది, చాలా ఫన్నీగా చేశారు. అండ్ ఈ బేబీ ఏమో డబ్బులు ఇస్తూ ఉంటే ఏడుపు ఆపేస్తుంది, డబ్బులు ఇవ్వకపోతే ఏమో ఏడుస్తూ ఉంటుంది. సో పెద్దగా అయిన తర్వాత ఎంత సంపాదిస్తూ ఉంటుందేమో డబ్బులు మేబీ. సో డాగ్ ఫిష్కి అది ఏంటో అనుకొని దాన్ని ప్యాంపరింగ్ చేస్తుంది అనమాట. సో వాటర్లోకి వెళ్ళిపోగానే కొయ్ 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 అని ఏడుస్తుంది. చెవులకి చూసారా ఏం పెట్టారో, భయపడ్డది పాపం ఒక్కసారి. ఈ బాబు సంథింగ్ ఫిష్ ఒక్కసారి అది కొడకడానికి ట్రై చేస్తుంది, వాడు భయపడి ఇంక దానిలో వదిలేస్తాడనమాట. మంచిగా వాళ్ళు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు ఇప్పుడు వాళ్ళు ఆ ఫిష్ని. ఈ సూదిలో దారం ఎప్పుడు ఎక్కుతుందబ్బా అని ట్రై చూస్తుంది క్యాట్. ఓ ఇది సూపర్ క్యూట్ కదా, అసలు ఎంత బాగున్నారో. ఆ చలికి మంచిగా వాళ్ళ పప్ప స్వెటర్లో ఉన్నారనమాట. ఈ బాబు ఏంటంటే ఫుట్ ప్రింట్స్ చూసుకుంటున్నాడు, ఆ స్నోలో పడిపోయాడు. ఆ స్లోప్ చూసారా, డాగ్ కరెక్ట్గా స్లోప్ ఇట్లా కరెక్ట్గా వచ్చింది.
ఛీ! స్మెల్ చూస్తుందనమాట. ఇదైతే మరీ ఓవర్ యాక్టింగ్ అనాలి దీన్ని. చూసారా ఓవర్ యాక్టింగ్? దీన్నే ఓవర్ యాక్టింగ్ అంటారు. మంచిగా తినొచ్చుగా చేత్తోని. మీ పిల్లలు కూడా ఈ స్టైల్‌లో ఎవరైనా పాక్కుంటూ వచ్చారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వాడు చూసారా సెకండ్ బాబు మంచిగొచ్చిండు. కానీ వీడైతే ఓవర్ యాక్షనే. ఏమున్నాయబ్బా కవర్‌లో తొందరగా చూడాలి, నేను తొందరగా తినేసేయాలి అనుకుంటే అట్లా వచ్చేసాడు. అండ్ సో ఇది చూడండి ఫస్ట్ ఈ బన్ అనేది మనం ఇలా 2 స్లైడ్స్‌లా తీసుకొని మధ్యలో ఇలా కర్రీ తీసేసుకొని ఇట్లా బర్గర్ లాగా తినేయొచ్చనమాట. సో మనకి ఈ టెక్నిక్ అనేది తెలీదు. అండ్ వాళ్ళు ఎంత వేడిగా తింటూ ఉంటారో ఆటోమేటిక్‌గా అట్లాగే స్టవ్ మీద నుంచి తినేస్తారు. మనం మాత్రం అసలు అట్లా తినలేము. అండ్ ఈ డాగ్ మిల్క్ తాగేటప్పుడు ఆ సౌండ్స్ చూడండి మీరు. ఖతం ఖాళీ. అయ్యో! మూతి మొత్తం మిల్క్‌తో నిండిపోయింది. అండ్ దీని వాటర్ తాగే స్టైల్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. పాపం బాక్స్‌లో బంధించేశారు. ఆ బాక్స్ 4 సైడ్స్ చూడండి స్టిక్స్‌తోని ఇట్లా నాక్ చేశారనమాట. బాక్స్ అనేది ఊడిపోకుండా. అయ్యో! నేనెప్పుడొస్తా బయటికి అని అంటుందనమాట. సో ఇవి ఈరోజు మన రియాక్టింగ్ వీడియోస్. నచ్చితే లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీకు ఏ వీడియో అయితే నచ్చిందో. సో కిడ్స్‌వి ఎక్కువ నచ్చాయా? లేకపోతే పెట్స్‌వి ఎక్కువ నచ్చాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. దాంట్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.